బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే గురించి స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. ఈ భామ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్లో రక్త చరిత్ర అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత రక్త చరిత్ర 2, ధోని, లెజెండ్, లయన్, కబాలి వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. అలా హిందీతో పాటు బెంగాలీ, మరాఠీ, తమిళం, మలయాళం, తెలుగు చిత్రాల్లో నటించారు. ఇదిలా ఉంటే తాజాగా నటి నేహా ధూపియా హోస్ట్ చేస్తున్న ఓ చిట్ చాట్ షోలో ఇటీవల రాధికా ఆప్టే పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన గర్భధారణ సమయంలో జరిగిన అనుభవం గురించి ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఆమె మాట్లాడుతూ, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఓ హిందీ సినిమాలో నటిస్తున్నాను. ఈ విషయం తెలిసిన చిత్ర నిర్మాత హ్యాపీగా లేడు. నన్ను కసురుకున్నాడు. షూటింగ్లో అసౌకర్యంగా ఉబ్బరంగా ఉన్నప్పటికీ నేను టైట్ దుస్తులు ధరించాలని పట్టుబట్టాడు. అప్పుడు నాకు 3వ నెల. ఆ సమయంలో నేను బాగా తినడం వల్ల నా శరీరంలో కాస్త మార్పులు వచ్చాయి. ఆయన ఈ విషయం అర్థం చేసుకోవడానికి బదులుగా నాపై అసహనం ప్రదర్శించారు. నేను సెట్లో నొప్పితో బాధపడుతున్నా, అసౌకర్యంగా ఉన్నా డాక్టర్ని కలిసేందుకు కూడా ఒప్పుకోలేదు. నొప్పిగా ఉన్నా కూడా షూటింగ్ అలాగే కొనసాగించారు. అది నన్ను నిజంగా ఎంతో బాధ పెట్టింది అని రాధికా ఆప్టే చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.